పొద్దునే లేసిపోయి హడావుడి పడిపోయి కళాయిలో ఇంతింత ఆయిల్ పోసేసి మనం వేసే గారెలు, పూరీలు, పులిహోరలు, చట్నీల వల్లే కదా పిల్లలు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతున్నారు. పెద్దోళ్ళకేమో ముందుకు పొట్టలు వేలబడిపోతున్నాయి. వీటి నుండి బయటపడాలని సంవత్సరం ముందు డిసైడ్ అయ్యి 6 నెలల నుండి ట్రై చేస్తే ఇదిగోండి ఇప్పటికి ఒక రెగ్యులారిటీ వచ్చింది. ఏవి అనుకున్న వెంటనే జరిగిపోవు. వీటితో ఎంత సింపుల్ గా మన బ్రేక్ఫాస్ట్ తెగ్గొట్టేయచ్చు అంటే నైట్ పల్లీలు, బాదం పప్పులు నానబెట్టుకొని మార్నింగ్ 2 రకాల ఫ్రూట్స్ తో కలిపి తినేస్తే అయిపోయి. అంశు, నిత్యకి ఇప్పటి నుంచే అలవాటు చేసేసాను. ఇంకా వాళ్ళ ఫ్యూచర్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి నేను భయపడనే అక్కర్లేదు. ఇక ఈవినింగ్ అయితే ఎంతమంది మీలో ఇంటిని శుభ్రం చేసుకుని పాజిటివ్ గా ఉంచుకుంటున్నారు? మనకున్న బద్ధకాన్ని కాస్త పక్కన పెట్టేసి రోజు పూజ చేయకపోయినా సాయంత్రం అయ్యేసరికి ఒక దీపాన్ని మనం ఇంట్లో వెలిగించుకుంటే దానివల్ల మన ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవడమే కాకుండా పిల్లలు ఏకాగ్రతతో హోంవర్క్లు చేసుకునే వాతావరణాన్ని కల్పించిన వాళ్ళం అవుతాం. దీపంతో పాటు ధూపం వెలిగించడం వల్ల ఆ ఇల్లు డివైన్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.